మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ మంచి సమయాన్ని కలిగి ఎందరికో లేని ధన్యతను మనం కలిగి ప్రభుని రోజు కనపరుస్తున్నా ఉంటే చాలా గొప్ప విషయం. మరి గత కాలమంతా దేవుడు మనల్ని కాచి తన కృపాస్తాల కింద మనల్ని ఎంతో భద్రపరిచి తన రెక్కల నీడలో మనల్ని దాచి ఆయన మనల్ని ఎంతగానో ఆశీర్వదించి ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మరి మీరు రాత్రి జరిగినటువంటి ప్రార్థన దేవుని నా మహిమార్థమై జరిగింది. దేవుడు తన బిడ్డలను నిలబెట్టుకొని చక్కని సందేశాలు ఇచ్చి తన బిడ్డలను బలపరుచుకుంటూ ఉన్నాడు. ఆయనకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రియులారా, మరి పోయిన వారం మనం నేర్చుకున్నటువంటి రెండు విషయాలు. ప్రియులారా, ఆ రోజు మీరు చక్కగా విన్నారు, దేవుని మాటలు మీరు నేర్చుకున్నారు. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. 102వ కీర్తనలో మరొక్కసారి ఆ పాఠాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 102వ కీర్తన భాగంలో 6వ వచనాన్ని మరొకసారి చదువుకొని తర్వాత మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం. దయచేసి చూడాలి. 102 6వ వచనం చదవండి. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను, పాడైనటువంటి స్థలములలోని పగిడి కంటి వలెనున్నాను. రాత్రి వేకుజాము నుండి ఇంటి మీద ఒంటరిగా నిన్న పిచ్చుకువలే ఉన్నాను. ఒంటరిగా ఉన్న పిచ్చుకువలే నేను ఉన్నాను. ప్రియులారా, నేను అడవిలో గోడబాతుని పోలి ఉన్నాను, పాడైనటువంటి స్థలములో పగిడి కంటి వలె ఉన్నాను. ఒంటరిగా ఇంటి మీద ఉన్న ఒక పిచ్చుకు వలె నేను ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు చాలా చక్కని మాటలు తెలియజేస్తూ ఉన్నారు. గోడబాతు యొక్క వివరణ మనం తెలుసుకొని ఉన్నాం. దాని వెనుకున్న మంచి పరమార్థాన్ని మనం తిన్నాం. ప్రియులారా, అలాగే పగిడి కంటే వలె నేను ఉన్నాను అన్నాడు. పగిడి కంటెని కూడా మనం దాని యొక్క పరమార్థాన్ని మనం నేర్చుకొని ఉన్నాం. ఇప్పుడు పిచ్చుకు వలె నేను ఉన్నాను అంటున్నాడు ఆయన. ప్రియులారా, దయచేసి ఈ మాటలు మనం ధ్యానం చేయాల్సిన వారముగా ఉన్నాం. ఆయన ఏమన్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో మరి 12:7 వచనంలో కూడా ఆయన ఏమన్నాడు? యోబు గ్రంథంలో 12వ అధ్యాయంలో కూడా 7వ వచనంలో ఒక మాట చెప్పాడు. అయినను మీరు మృగములను విచారించండి, అవి మీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుడి, అవి నీకు తెలియచేయును అని చాలా స్పష్టంగా మనకి తెలియజేయబడినటువంటి మాట ఇది. ప్రియులారా, మీరు ఆకాశ పక్షుల కంటే ఈ లోకంలో అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మరి వాటికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క నియమం, దేవుడు ఏది చెప్పాడది తూచా తప్పకుండా వాటి పనుల్లో అవి జాగ్రత్తగా బ్రతుకుతున్నాయి. ఈ లోక మురికిని అంటకుండా, ఈ అపవిత్రత చోటు చేసుకోకుండా, వాటికి కావలసినటువంటి ఆహారం విషయంలో కావచ్చు,
తాగే నీళ్ల విషయంలో కావచ్చు, తినుబండారాల విషయంలో కావచ్చు, అవి చాలా మంచిగా ప్రభు చెప్పిన మాట చొప్పున ఆయన ఏదైతే చెప్పాడో దాంట్లోనే ప్రయాణిస్తున్నాయి, దాంట్లోనే అవి బ్రతుకుతున్నాయి, దేవుని మహిమార్థమై జీవిస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, గమనించినట్లయితే దేవుడు అంటా ఉన్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు, వాటికంటే మీరు గొప్పవాళ్ళు, వాటిని పోషించే దేవుడను నేను మిమ్మల్ని పోషించలేనా అంటాడు ఆయన. వాటిని పోషించు వాడను నేను మిమ్మల్ని కూడా పోషిస్తున్నాను. అడిగితే ఇస్తాను, తడితే తీస్తాను, వెతికితే దొరుకుతాను, అడుగు ప్రతి వానికి సహాయము చేస్తాను. కనుక నా యొద్దకు రండి, ప్రయాసపడి పాపభారం మోయిచున్న వారులారా, మీరు నా యొద్దకు రండి, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, నా కాడిని మీరు ఎత్తుకోండి. అది సులువుగా ఉంది, తేలిక ఉంది. ఇదిగో ఈ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. ఎవరైతే ఆయన వైపు చూస్తూ దేవుడు మనకిచ్చినటువంటి నియమావళిలో ఆ ఆజ్ఞలను తూచా తప్పకుండా చక్కగా పాటిస్తూ ఆయన నామ మహిమార్థమై ఎవరు బ్రతుకుతారో వాళ్ళ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి దేవుడు అంటున్నాడు, నా శాంతిని నేను వాళ్ళకి ఇస్తాను, నా సమాధానం నేను వాళ్ళకి ఇస్తాను, నా ఆరోగ్యం వాళ్ళకి నేను ఇస్తాను, వారికి కావలసిన ఈవులను నేను ఇస్తాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షులు, మృగాలు, దేవుని ఆధీనంలో ఈ సృష్టి, ఈ ప్రకృతి అంతా ఆయనకు లోబడి ఆయనను మహింపరుస్తున్నాయి. వాటిని చూస్తున్నప్పుడు వాటి ద్వారా మనకు కూడా జ్ఞానోదయం కలగాలని దేవుడు వాటిని బట్టి కూడా ఉపమాన రీతిగా ఎన్నో సంగతులను ప్రభు మనకి బయలుపరుస్తూ తెలియజేస్తూ మన యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా క్షేమం కోసం, మన యొక్క ఎదుగుదల కోసం, మన యొక్క ఆత్మీయ స్థితి బలపడే దానికోసం ప్రభు అనేక రీతులుగా అనేక విషయాల్లో ఆయన దర్శిస్తూ మనల్ని బలపరుస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మరొకసారి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరూ చెప్పండి హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం ఇప్పుడు గమనించినట్లయితే చూద్దాం. పగిడి కంటే మొన్న వారం మనం విన్నాం. ప్రియులారా, పగిడి కంటే మరి గొడ్ల గోబ అని మనం తెలుసుకొని ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క మరి మగపక్షికి ఆహారం తీసినట్టు బయటికి వెళ్ళినప్పుడు ఆ పక్షి మరి తన యొక్క ఆ మగపక్షికి ఆహారం తీసుకొచ్చేది. ఇద్దరు కలిసి మంచి అన్యోన్యంగా, ప్రేమగా, ఆప్యాయతగా వాళ్ళ యొక్క పద్ధతుల్లో వాళ్ళు కొనసాగుతూ వస్తామని ఆ పక్షులు. వాటి మధ్య మంచి ప్రేమ ఉంది. అది దేవుడు అనుగ్రహించినటువంటి ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విన్నాం, అది ఏదో ఒక రోజు బయటికి వెళ్ళినప్పుడు కొన్ని చిక్కులు లేక ఎక్కడైనా రెక్కలకు ఎక్కడైనా ఒక ముళ్ళు తగిన చెట్ల ఆ పొదల్లోకి వెళ్ళినప్పుడు, ఆహారం కోసం వెళ్ళినప్పుడు ఒకవేళ చిక్కుకొని రాలేని పరిస్థితి వస్తే ఏం చేస్తుంది చెప్పండి? మూలుగుతాదని బైబిల్ మనకి నేర్పిస్తూ ఉంది. తిరిగి ఆ పక్షి వచ్చేంత వరకు ఈ పక్షి ఏం చేస్తుంది? మూలుగుతా ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఏం చేస్తుందంటే కన్నీరు కారుస్తా ఉంటది. ప్రియులారా, గమనించండి, ఆ రెండిటి మధ్యన ఆ గొప్ప ప్రేమ అది వర్ణించలేనిది, చాలా గొప్ప ప్రేమ. చూడండి, ఒకదానికొకటి ఏ విధముగా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రేమ కలిగి ఉన్నాయో, సంఘంలో కుటుంబాలుగా ఉన్న మనం ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు మనకి నేర్పిస్తున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో మనకు వచ్చేటువంటి ఇరుకు ఇబ్బందులు, సమస్యలు బోళ్ళన్నీ మనకి పెను తుఫాన్ల వలె అవి చెలరేగి కుటుంబాలు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే స్థితి రావచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనకి ఈ రెండు పక్షులు చూపిస్తుందని తెలుసా? ఒకదానికి కష్టం వచ్చినప్పుడు ఒకటి ఏం చేస్తుంది? కన్నీరు కార్చి మూలుగుతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కావచ్చు, బిడ్డల మధ్య కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో సమాధానం లేని స్థితి కావచ్చు, అది ఏదైనా సరే మనం ఏం చేయాలంటే చెప్పాలి, మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, మూలగాలి, కన్నీరు కార్చాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మన ప్రార్థనలను ఆలకించి ఆయన మనకు జవాబును ఇచ్చువాడు. ప్రియులారా చూడండి, పక్షి అంత మూలుగుతున్నప్పుడు, అంత కన్నీరు కారుస్తున్నప్పుడు, తన పక్షి వచ్చేంత వరకు మూలుగుతూ కన్నీరు కారుస్తూ ఉంటుంది. తిరిగి వచ్చినప్పుడు ఏదో ఒక రోజు ఆ మూలుగులు, ఆ కన్నీళ్లను ప్రభు చూస్తాడు. చూసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప చూపినప్పుడు అవి రెండు మరలా కలుసుకుంటాయి. కలుసుకున్నప్పుడు ఇప్పటికంటే ఇంకా ఎక్కువ ప్రేమ వాటి మధ్య కనపడతా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒకరినొకరు చాలా ప్రేమించుకొని గొప్పగా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి మహింపరిచే పరిస్థితుల్లో మనకి కనబడతా ఉన్నాయి. దేవుని మహిమ కలుగునుగా. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. పక్షులు మన దేవుడు వింటాడు. అవి ఆకలైనప్పుడు అరుస్తాయి, వాటికి ఆహారాన్ని సిద్ధపరిచేవాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకైనా అన్నాడు, వాటిని పోషించేవాడను, నేను మిమ్మల్ని పోషించలేనని ప్రభు మనతో స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఇచ్చేయాలంటే ప్రార్థన చేయాలి, మోల్గాలి, కన్నీరు కార్వాలి. అది పోయిన వారం మనం విన్నాం, అవును కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కుటుంబంలో కన్నీళ్లు ఉండవో, ఏ కుటుంబంలో మూలుగు ఉండదో, ఆ కుటుంబంలో చిక్కులు, సికాకులు, సమస్యలు, ప్రియమైన దేవుని బిడ్డలారా సమాధానాన్ని కోల్పోయి ఉంటాం. ఒకళ్ళకి ఆ సంబంధాలు ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంబంధాలు, ఆ ఐక్యత, ఆ ఆనందం, ఆ సంతోషం అవన్నీ కలిగి ఉండాలంటే మన ఇంట్లో కన్నీరు కార్చే తల్లులు, మొరపెట్టే తండ్రులు, ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థించే యవనస్తులు మన కుటుంబాల్లో లేవాలి. ఎప్పుడైతే గృహాల్లో ఇవి జరుగుతూ ఉంటాయో ప్రభు మనల్ని పోషిస్తాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి హల్లెలూయా, అందరు చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, ఈ యొక్క మరి ఈ పక్షి, ఈ గుడ్లబు పక్షి ప్రియమైన దేవుని బిడ్డలారా మరణ ఆలకించిన వాడు, వాటి కన్నీటిని చూసిన వాడు మన కళ్యాణులను దేవుడు చూస్తాడు. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, మన ప్రార్థనలన్నీ దేవదూతలు దేవుని సన్నిధికి తీసుకెళ్తాయి. అందరు చెప్పండి ఒకసారి హల్లెలూయా, అందరు చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొర్నేలు ఒకరోజు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అంతా ఎక్కడుందంట చెప్పండి? దేవుని సన్నిధిలో కనపడ్డాయి. దేవదూతలు ఆయన ప్రార్థన అక్కడికి తీసుకెళ్ళే. కనుక నీ ప్రార్థన, నా ప్రార్థన కూడా దేవుడు ఆలకించాలంటే మనం కన్నీటితో, మూలుగులతో, మనకుండే ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ ఎన్నున్నా వాటన్నిటిని చూసేవాడు దేవుడు. అందుకని మనం మూలగాలి, మనం కన్నీటి ప్రార్థన చెయ్యాలి. అందరూ ఒకసారి చెప్తారా హల్లెలూయా? అందరు చెప్పండి హల్లెలూయా. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి. ప్రియులారా, మనం అలా జీవించినప్పుడు దేవుడు మన కుటుంబాలని ఆశీర్వదించునుగాక. ఈరోజు ప్రియులారా, యేసు ప్రభు ఎన్ని కన్నీళ్లు కార్చారో, ఎంత మూలుగుతున్నాడో మీరు ఆలోచన చేయండి. ఆయన అన్నాడు, పగిడి కంటి వలె నేను ఉన్నాను అంటే యేసు ప్రభు కూడా నీ నిమిత్తము, నా నిమిత్తము, ప్రియులారా ఈ భూమి మీద ఉన్న తన ప్రజలందరి నిమిత్తము ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు సమీపించరాని తేజస్సులో ఉండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.
ఆయన నిద్ర పోయే దేవుడు కాదు. నీ మేలు కోసం, నా మేలు కోసం, నీ రక్షణ నా రక్షణ కోసం ఆయన ఇప్పటికీ కూడా ఆయన మూలుగుతూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మీరు కూడా అలా ప్రార్థన కలిగి విజ్ఞాపనలతో మీ కుటుంబాలను దేవునికి మహిమ తెచ్చేటువంటి కుటుంబాలుగా చేయాలని ప్రేమతో మీకు మనవి చేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ పిచ్చుకను గురించి కొద్దిగా నేర్చుకుందాం, ఆ తర్వాత మనం ముందుకి కొనసాగుదాం. ప్రియులారా, ఇప్పుడు చూడండి, ఈ పిచ్చుకలు మూడవదిగా మనం చూస్తా ఉన్నాం. పిచ్చుకలు, ఈ పిచ్చుకలు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గృహాల్లోనే లేక బయట అంతకుముందు చాలా మంది గుడిసెల్లో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం కొంచెం వెనక్కి వెళ్తే చాలా మంది మరి ఈ తాటాకులతో కప్పినటువంటి ఇళ్లలో నివాసాలు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూసినట్లయితే ఇంకా అంతకుముందు ఇంకా అనేక రకాలైనటువంటి గృహాలు మనం చూసాం. అంతకుముందు ఆ ఇళ్లల్లో కూడా అవేం చేసేవి, నివాసము ఏర్పాటు చేసుకుని, అంటే గూళ్ళు కట్టుకునేవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి అంత చక్కగా గూళ్ళు అమర్చుకునేవి. అయితే చూడండి, సాయంత్రానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి వెలుగు చూడకుండా అవి ఏమాత్రం కూడా ఉండలేవు. చీకటి అంటే వాటికి భయం. చీకట్లో ఎంత మాత్రం కూడా అవి ఉండవు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక వెలుతురుని ఆధారం చేసుకొని అక్కడవి నివాసం చేస్తాయి. ఒకవేళ మన ఇంటి బయట ఒకవేళ గూడు కట్టుకుందనుకో, అవి అక్కడేం చేస్తాయంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తూ ఉంటాయి. మన యొక్క కిటికీలో గుండి కానివ్వండి, లేకపోతే ఈ గుమ్మాల్లో నుండి కానివ్వండి, లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచో ఒకవైపు చూడండి, ఆ వెలుగు దానికి కనపడతా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. వెలుగు చూడకుండా అది ఉండదు, అది ఒంటిగా ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వెలుగుని చూస్తూ అదేం చేస్తుంది, ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అదే చూస్తే ఇప్పుడు అడవిలో కూడా కొన్ని పిచ్చుకలు ఉన్నాయి. అక్కడ మరి కరెంటు లేదు, దీపాలు లేవు, క్రొవ్వొత్తులు లేవు, లైట్లు లేవు, జనరేటర్లు లేవు. జనరేటర్లు మరి ఆడించి ఆ వెలుగుని అక్కడ ఒక ట్యూబ్ లైట్లో లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద పెద్ద లైట్లు కట్టడానికి అడవిలో ఏమీ లేవు. మరి అక్కడ ఎలా ఉంటాయంటే ప్రియమైన చూడండి, అవి పగలు ఆ యొక్క నీటి మడుగుల దగ్గర ఆ యొక్క స్థలంలో ఒక కొంత మట్టిని తీసుకొచ్చి, ఆ తడిగా ఉన్న మట్టిని తీసుకొచ్చి ఆ అడవిలో ఎక్కడైతే గూళ్ళు కట్టుకుంటాయో అక్కడికి మట్టిని చేరుస్తాయి. సాయంకాలం కడుపు నిండా భోజనం చేసి, కడుపు నిండా ఆహారం తిని, కడుపు నిండా గింజలు పోసుకొని, కడుపు నిండా అవన్నీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ మేత మేసి చివరికి సాయంకాలం కల్లా గూటికి వస్తాయి. ఆ గూటికి వచ్చే ముందేం చేస్తా తెలుసా, తాపకంతా ఆ ముక్కుతో కాస్తంత ఆ నోటితో మట్టి పట్టుకుంటాయి. తన నోటితో మట్టి పట్టుకొని తీసుకొస్తాయి. దేవుని స్తోత్రం కలుగును కాక. చూడండి పిల్లరా, అవేం చేస్తుందంటే ఆ మట్టిని అక్కడ చేర్చుకొని అది అంత ఒక ముద్దలాగా ఏర్పాటు చేసుకుంటుంది. ఇంకా మరలా ఏం చేస్తుందంటే పురుగులు ఉంటాయి, వెలుతురుచ్చే పురుగులు ఉంటాయి. దాని పేరేమంటారు, మన్నుగురు పురుగు. ఆ దాంట్లో నుండి కొంత వెలుతురు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ వెలుతురు అదేం చేస్తుంటే కొన్ని ఆ పురుగుల్ని తీసుకొని ఆ ముద్దలో చావకుండా పట్టుకొని వచ్చి ఎక్కడ కూడా చావకుండా భద్రంగా పెట్టి, ప్రియమైన బిడ్డలారా, వాటిలో ఉన్న ఆ వెలుగుని ఒకటి చనిపోయింది అనుకో, మరొకటి అట్లా చుట్టూ పెట్టుకుంటుంది అనమాట. అప్పుడు
ఆ కాంతితో అదేం చేస్తుంది? నివాసం చేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకు వలె నేను ఉన్నాను. ప్రియులారా గమనించండి, ఏ వెలుగును చూడకుండా అది ఉండలేదు. అది వెలుగును చూస్తూ బ్రతుకుద్ది. ఆమేన్. అందరు చెప్పండి ఒకసారి హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. అందుకని ప్రియులారా, మనము వెలుగు సంబంధులమై ఉండాలి. మనం ఏమై ఉండాలి? యేసు ప్రభు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన అది ఎక్కడ ఏమై ఉన్నది? అక్కడ ఆ వెలుగును చూస్తూ బ్రతుకుతుంది. ఆ వెలుగు ఎవరు? నేనే. ప్రైజ్ లార్డ్. అందరూ ఒకసారి చెబుతా హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఆ వెలుగు ఎవరు? నజరేయుడైన యేసు ప్రభువారు. అందుకని ఎఫెసీ రాసిన పత్రికలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చదువుకోవలసినటువంటి వారంగా ఉన్నామని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. దయచేసి ఆ వాక్యాన్ని చదవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. 5వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఎవరైనా చదవగలుగుతారా? లేకపోతే 8వ వచనం కూడా చదివినా పర్వాలేదు. మీరు పూర్వము ఏమై ఉన్నారు? చీకటి అయి ఉన్నారు. మీరు ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుదాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి. ప్రైజ్ ది లార్డ్. ఇవి ఏంటంటే వెలుగు ఫలం. మనం ఎవరు? ఇప్పుడు వెలుగు సంబంధులం. యేసు క్రీస్తులో ఆయన రక్తంలో కడగబడినటువంటి మనం అందరం ఎవరు అంటే నీతిమంతులం. నీతి అనే ఫలం వెలుగు నుండి కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడైన ఆ వెలుగై ఉన్న యేసు క్రీస్తు వారిని కలిగినటువంటి వారముగా మనం కూడా ఉన్నాం. ఆ వెలుగు సంబంధులుగా మనం ఉన్నాం. వెలుగు సంబంధమైనటువంటి మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో ఎలా ఉండాలి అంటే వెలుగుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు? చీకటిలో ఉన్నారు. మీరు ఎక్కడున్నారంటే చీకటిలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, పాపంలో ఉన్నారు, ఈ లోక స్నేహంతో ఉన్నారు, ఈ లోక బంధకాల్లో మీరున్నారు. ప్రియులారా, అలాంటి బంధకాల్లో ఉన్నటువంటి మనలను విడిపించటానికి ఆ యొక్క గొప్ప దేవుడు మహాపరలోక పట్టణాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఆమేన్. ఎక్కడికి వచ్చాడంటే యేసు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన ఆమేన్. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనను ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనల్ని వెలిగించటానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఎవరి వల్ల మనం వెలుగు సంబంధులమైన అంటే యేసు క్రీస్తు ద్వారానే మనం వెలుగు సంబంధులుగా ఉన్నాం. అందరు చెప్పండి ఒకసారి హల్లెలూయా. అందరు చెప్పండి ఒకసారి హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం గమనించినట్లయితే చూడండి, ఆ రోజుల్లో కూడా మనం పాత నిబంధనలో ఒకసారి మనం చదువుకుంటే ఆ యొక్క ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయములో 8వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంది. దయచేసి మనం ఆ మాటను నేర్చుకోవాల్సిన వారంగా అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. 33:8వ వచనాన్ని మనం చదువుకుంటే చూడాలి. అక్కడ దయచేసి మీరు ఆ మాటను చదవండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 8వ వాక్యం. లేవీని గూర్చి ఎట్లా నేను మీ తుమీము నీ ఉరీము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి అంటే చెప్పండి. తుమీము
ఊరేను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో దైవజనులు ఎఫోదుని ధరించేవాళ్ళు. ఎటు చూడాలి నాకెళ్ళి, దైవజనుడు ఎఫోదుని ధరించేవాళ్ళు. వాటిల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నల్లటి రాళ్లను, తెల్లటి రాళ్ళు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిలో పొదిగించేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఎఫోదులో పొదిగించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, అవి ఎందుకు దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడంటే, ప్రియులారా గమనించండి, నీతి న్యాయములను అవి సూచించేవిగా కనబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి ఒకసారి హల్లెలూయా. నీతి న్యాయములవి సూచిస్తాయి. మనం ఏదైనా ప్రియులారా కార్యం తలపెట్టామంటే ఆ కార్యము అవునా కాదని వీటి ద్వారా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ప్రియులారా చూడండి, పైన తెలుపు ఉంటుంది, కింద నలుపు ఉంటుంది. ప్రియులారా అవి ఏం చేస్తారంటే పైకి ఎగరేస్తారు. పైకి ఎగరేసినప్పుడు మరలా కిందకు వస్తున్నప్పుడు చూడండి, ఆ యొక్క వెలుగు ప్రియులారా కిందకు వచ్చింది అనుకో, మనకి ఫలింపు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కార్యము సఫలమగును గాక. లేదు, ఈ నలుపు పైకి వచ్చింది అనుకో, ఆ కార్యము సఫలం కావట్లేదు. అంటే మీరు ఆ పని చేయొద్దు. మీరేదైనా ఒక పని పూనుకున్నప్పుడు ఆ పని విషయంలో దేవుడు స్పష్టతని మనకి ఇస్తాడు. మన దేవాలయంకి వచ్చి దేవుని సన్నిధిలో సేవకుని దగ్గర మనం విచారించినప్పుడు, లేక ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా ఇల్లు కట్టాలన్నా, లేకపోతే ఒక వివాహం చేసుకోవాలన్నా, లేకపోతే నువ్వు ఒక శుభకార్యం జరిగించుకోవాలన్నా, ఏదైనా అది మేలైన కీడు తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మేలైతే వైట్ వెలుగుద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. కీడనుకో ఆ యొక్క నలుపు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆ వెలుగు ఎవరై ఉన్నారంటే నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యం మీరు చేయండి అని ఆయన ఆ వెలుగు ద్వారా మనకి ప్రత్యక్ష పరుస్తున్నాడు. అందరూ స్తోత్రం చేద్దాం ఒకసారి. అందరూ చెప్పండి హల్లెలూయా. ఆ వెలుగు ద్వారా మనకి ఆ యొక్క కార్యము జరుపుకోవచ్చని దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వెలుగే ఎవరంటే నజరేయుడైన యేసు ప్రభువారు. అందుకైనా అంటాడు, నేను వెలుగై ఉన్నాను, మీరు చీకట్లో ఉన్నారు, చీకట్లో ఉన్న వారిని వెలిగించటానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా ఆ వెలుగు ఎవరంటే యేసు క్రీస్తు. దయచేసి మనం గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వెలుగు కలిగినటువంటి వారిగా చీకట్లో ఉండకుండా దేవునికి మహిమ తెచ్చేవారుగా మనం ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు తురిమంటే దాని అర్థం ఏంటంటే పరిపూర్ణత, సంపూర్ణత. దేవుని మహిమ కలుగును గాక. తురిమంటే ఏంటి? సంపూర్ణత, పరిపూర్ణత. దయచేసి ఆ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 48వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 48వ వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. చదవండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండండి. వెలుగు సంబంధులైనటువంటి మనం ఎలా ఉండాలి? పరిపూర్ణులుగా ఉండాలి. ఎందుకు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. ప్రైజ్ ది లార్డ్.
మన పరలోకపు తండ్రి ఎవరు? పరిపూర్ణుడు. హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్న దేవుడు, ఆయన మనల్ని వెలిగించే దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వెలుగు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే మనం పరిపూర్ణులుగా ఉండాలని, సంపూర్ణత కలిగి ఉండాలని. ఇంకో మాటను కూడా మనం చూస్తే పిల్లరా, ఎఫెసీ 4:11 మీరు చదువుకుంటే అక్కడ ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఎఫెసీ రాసిన పత్రిక 4:11 కూడా ఒక శ్రేష్టమైన మాట ఉంది, చదువుకుందాం. మనం అందరమును విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణులకు, కరెక్ట్ చదువునమ్మ, సంపూర్ణులు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమాధానమైన సంపూర్ణత గలవారు మగునట్లు. ప్రైజ్ ది లార్డ్. మనం సంపూర్ణులగుటకు ఆయన నియమింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు సంపూర్ణులుగా? మనం సంపూర్ణులుగా. ప్రైజ్ ది లార్డ్. మనం పరిశుద్ధులుగా, మనం వెలుగు కలిగినటువంటి బిడ్డలుగా, గొప్పవారినిగా ఆయన చేయటానికి ప్రియులరా ఆయన సంపూర్ణుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట ఉంది, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనం నేర్చుకోవాలి అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియులరా గమనించినట్లయితే ఇప్పుడు మనం తురిము గురించి తెలుసుకున్నాం. ప్రియులరా రెండవది ఏంటి? ఉరియము అంటే ప్రకాశించుట. ప్రైజ్ ది లార్డ్. ఉరియము అంటే అర్థం ఏంటి? ప్రకాశించుట. మనం ఎలా ఉండాలి? ప్రకాశించాలి. ప్రకాశించే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా ఆ సంపూర్ణతలోను, ఆ యొక్క ప్రకాశించే విషయంలోను దేవుణ్ణి కలిగినటువంటి వారమై, దేవునికి నమ్మకస్తులమై ఆయన సన్నిధిలో వర్ధిల్లుదముగాక. అందరు చెబుతారు ఒకసారి చెప్పండి, అందరు హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. మనము అలాంటి సంపూర్ణత కలిగినటువంటి బిడ్డలుగా, అలాంటి ప్రకాశించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ప్రియులారా ఆయన వస్త్రములు, ఆయన ముఖం, యేసు ఎప్పుడు ఎలా ఉంటాడంటే ప్రకాశించువానిగా ఉంటాడు. ఆయన ముఖంలో ఆ తేజస్సు ఉంది, ఆయన ముఖంలో ఆ క్వాలిటీ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుని నమ్మిన నువ్వు నేను ఎలా ఉండాలంటే ప్రకాశవంతమైనటువంటి ఆ ముఖాలు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి దేవుడికి అగపడేటట్లుగా మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రాలు చెబుతారు ఒకసారి. అందరూ చెప్పండి హల్లెలూయా. మన ముఖాలు ప్రకాశించేటట్లుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా మనం వెలుగు సంబంధులుగా ఉండాలి. ఎందుకంటే చీకట్లో ఉన్న మనల్ని యేసు ప్రభు వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఒకప్పుడు పాపంలో, శాపంలో, ఈ భయంకరమైన లోకంలో మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనల్ని ఎవరూ ప్రేమించలేదు. పరిమళ వాసనగా ఉండటానికి యేసు ప్రభువే ఈ లోకానికి దిగొచ్చి ప్రియులారా ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా చేసుకున్నాడు. తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మన పాపమంతటిని, మన మనల్నంతటిని ఆయన కడిగి తన బిడ్డలుగా చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఆయన ఎలా ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె నేను ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా మనం కూడా అలా దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మొదటిది ఏం చెప్పాను? గూడబాతు చెప్పాను. 2 పగిడి కంటే చెప్పాను. 3 ప్రియులారా ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకను గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా ఈ 3 ఆ యొక్క దేవుని మహిమను వివరిస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రియులారా అడవిలో గూడబాతును పోలి ఉన్నాను
ఆయన అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాడైన స్థలములో పగిడి కంటి వలె నేనున్నాను, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకు వలె నేను ఉన్నాను. నేను వెలుగై ఉన్నాను, మీకోసం నేను కన్నీరు కార్చేవానిగా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏది తినాలో ఏది తీసుకోవాలో అది తీసుకున్నాను. నా శరీరాన్ని నేను ఎప్పుడూ అపవిత్రపరచుకున్నవాడును కాదు. కనుక మనం కూడా సంఘాల్లో నమ్మకంగా, నీతిగా, వెలుగు సంబంధులై వెలిగే బిడ్డలుగా, ఇంకా మీరు అనేకులు వెలిగించే బిడ్డలుగా, మీ పిల్లలు, మీ కుటుంబం అందరూ వెలుగై ఇంకా మీరు అనేక కుటుంబాలను వెలిగించే బిడ్డలుగా ప్రార్థన చేయాలి. అలా ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే మూలుగుతారో, ఎవరైతే ఆ వెలుగు సంబంధులై ఉంటారో, ఎవరైతే ఈ లోకంలో ఈ శరీరాలు అపవిత్రపరచుకోకుండా దేవుని నా మహిమార్థమే బ్రతుకుతారో, దేవుడు వాళ్ళని ఆశీర్వదించునుగాక. అందరు చెప్పండి ఆమేన్. అందరు చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా చిన్న ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. ప్రభువా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నీ మహోన్నతమైన మహిమగల పాదాలకు స్తోత్రాలు. మీరు నేర్పించిన ఈ పాఠాలు మా హృదయంలో నింపండి, దుష్టును తొలగించండి, నిరాకడకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము ప్రభువా నా తండ్రి, నీ వాక్యము ద్వారా వెలిగించబడి ఉన్నాం. వెలుగు సంబంధులుగా మేము ఉన్నాం. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం ప్రభువా. చీకట్లో నుండి మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చిన దేవుడు, పాపము నుండి ప్రభువా మమ్మల్ని పరిశుద్ధులుగా చేసిన దేవుడు. నీలాంటి మహాదేవుడు మాకెవరున్నారు ప్రభువా. ప్రభువా, నిన్ను ఆరాధించటం మా నేర్పించింది. ఈ లోక మాలిన్యం అంటకుండా ప్రభువా పరిశుద్ధంగా జీవించడం నేర్పించండి. మా కుటుంబాలు మమ్మల్ని అందరినీ దీవించండి. చేరి వచ్చిన నీ బిడ్డలను దీవించండి. మీరే మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ప్రభువా. నీ రక్తంలో మమ్మల్ని శుద్ధులుగా చేశారు తండ్రి. అందరి బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చలేము నాయనా. మీరు చేసిన త్యాగానికి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చలేము ప్రభువా. మా విరిగి నలిగిన హృదయం, మా స్తుతి ఆరాధన నీ పాదములకు సమర్పిస్తున్నాం ప్రభువా. సంఘమును మమ్మల్ని అందరినీ దీవించిన మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎంత మంచిగా జరిగిస్తున్నందుకు స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.